ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీ ముందుకు తీసుకొచ్చిన క్రెడిట్ కార్డ్ అనేది యాజ్ ఆఫ్ నౌ ఇండియాలో ది బెస్ట్ ఫ్యూయల్ క్రెడిట్ కార్డు. మీరు గనక కార్ ఓనర్ అయినా బైక్ ఓనర్ అయినా, మీ దగ్గర కారు ఉన్నా బైక్ ఉన్నా లేకపోతే ఏ వెహికల్ అయినా కానివ్వండి, ఫ్యూయల్తో నడిచే ఏ వెహికల్ ఉన్నా కానీ ఈ వీడియోలో నేను చెప్పే క్రెడిట్ కార్డ్ని యూజ్ చేసి మీరు ఫ్యూయల్ ఫిల్ చేయించుకుంటే మీ చాలా వరకు మనీ అనేది సేవ్ అవుతుంది. మీరు ఏదైతే మంత్లీ కానీ ఇయర్లీ కానీ ఖర్చులు ఉన్నాయి కదా, ఫ్యూయల్ పైన పెట్టే ఖర్చులు, ఆ ఖర్చుల్లో చాలా వరకు మనీ అనేది క్యాష్ బ్యాక్ రూపంలో మీకు సేవ్ అవుతుంది. కాబట్టి వెహికల్ ఉన్న ప్రతి ఒక్కరు ఈ కార్డుకి అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. కార్డ్ నేమ్ వచ్చేసి SBI BPCL ఓక్టాన్ క్రెడిట్ కార్డు. సో ఈ కార్డుకి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్, అంటే ఈ కార్డు ద్వారా మీకు ఏ రకంగా మనీ అనేది సేవ్ అవుద్ది, ఈ కార్డుని ఎట్లా వాడుకుంటే మీరు ఫ్యూయల్ ఫిల్ చేయించుకునే దానిపైన మీకు క్యాష్ బ్యాక్ వస్తుంది, అండ్ ఈ కార్డుకి ఎట్లా అప్లై చేసుకోవాలి, ఇవన్నీ కూడా క్లియర్గా నేను స్టెప్ బై స్టెప్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తా. ప్రతిదీ కూడా మీకు స్క్రీన్ పైన చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తా, మీకు ఎట్లాంటి కన్ఫ్యూజన్ అనేది ఉండదు. కాబట్టి మీరు చేయాల్సిన పని ఏంటి అని అంటే జస్ట్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీకు 100% వీడియో హెల్ప్ఫుల్గా ఉంటుంది. అండ్ అట్లాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లలో పెట్టుకోండి. అండ్ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇస్తే నాకు సపోర్టివ్గా ఉంటుంది. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో కూడా చాలా మందికి కార్ కానీ బైక్ కానీ ఇంకా ఫ్యూయల్తో నడిచే చాలా వెహికల్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళకు కూడా ఈ కార్డ్ అనేది హెల్ప్ఫుల్గా ఉంటుంది కాబట్టి. సో లేట్ చేయకుండా ఫస్ట్ ఈ కార్డుకి సంబంధించిన బెనిఫిట్స్ అయితే స్క్రీన్ పైన ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఫ్రెండ్స్, ఈ కార్డులో బెనిఫిట్ చూసుకున్నట్లయితే, అంటే ఈ కార్డు ద్వారా మీకు ఏ రకంగా మనీ సేవ్ అవుతుంది అని అంటే, మీరు ఈ కార్డ్ని యూజ్ చేసి భారత్ పెట్రోలియం ఫ్యూయల్ స్టేషన్స్లో మీ బైక్లో కానీ కార్లో కానీ ఏ వెహికల్లో మీరు పెట్రోల్ ఫిల్ చేయించినా కానీ డీజిల్ ఫిల్ చేయించినా కానీ మీకు ప్రతి 100 రూపాయల పైన 25 రివార్డ్ పాయింట్స్ వస్తాయి. ఒక్క రివార్డ్ పాయింట్ వాల్యూ 25 పైసా. కాబట్టి 25 రివార్డ్ పాయింట్ వాల్యూ ఎంత? 6 రూపీస్ 25 పైసా అయితే అవుతుంది. పర్సంటేజెస్లో తీసుకున్నట్లయితే 6.25% అనేది మీకు క్యాష్ బ్యాక్ వస్తుంది. ఎగ్జాంపుల్, మీరు ఒక 1000 రూపాయల పెట్రోల్ అనేది మీరు ఫిల్ చేయించారనుకోండి, 62 రూపీస్ 50 పైసా మీకు క్యాష్ బ్యాక్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్గా ఒక 10,000 రూపాయల ఫ్యూయల్ ఫిల్ చేయించుకున్నారనుకోండి, మీకు 625 రూపీస్ అనేది క్యాష్ బ్యాక్ వస్తుంది. ఫ్యూయల్ పైన మీకు ఇంత క్యాష్ బ్యాక్ అనేది మాక్సిమం వేరే కార్డ్స్ అయితే ఇవ్వవు. అండ్ ఇది ఓన్లీ భారత్ పెట్రోలియంలో ఫ్యూయల్ పైనే కాకుండా భారత్ పెట్రోలియంలో లూబ్రికెంట్స్ ఉంటాయి కదా, చైన్ స్ప్రేస్ అట్లాంటివి పర్చేస్ చేసినా మీకు క్యాష్ బ్యాక్ వస్తుంది. అంతేకాకుండా భారత్ గ్యాస్ సిలిండర్స్ ఉంటాయి కదా, సో భారత్ గ్యాస్ బుక్ చేసుకున్నా కానీ మీకు 6.25% క్యాష్ బ్యాక్ వస్తుంది. కండిషన్ ఏంటి అని అంటే, భారత్ గ్యాస్ అప్లికేషన్ నుంచి కానీ భారత్ గ్యాస్ వెబ్సైట్ నుంచి కానీ మీరు భారత్ గ్యాస్ని అయితే బుక్ చేసుకుంటే మీకు క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. ఇందులో ఏమైనా లిమిటేషన్స్, క్యాపింగ్ ఉందా అని అంటే, మంత్లీ ఒక్క బిల్లింగ్ సైకిల్కి మీరు మాక్సిమం 2500 రివార్డ్ పాయింట్స్ వరకు మాత్రమే ఎర్న్ చేయగలరు. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా మంత్లీ మీరు ఒక 10,000 రూపాయలు ఫ్యూయల్ పైన స్పెండ్ చేశారనుకోండి, 10,000 రూపాయలకి 2500 రివార్డ్ పాయింట్స్ అయితే వస్తాయి. 10,000కి పైన ఏమైనా స్పెండ్ చేస్తే ఆ పైన అమౌంట్కి అయితే మీకు క్యాష్ బ్యాక్ రాదు. అండ్ అదర్ స్పెండ్స్ పైన, అంటే డైనింగ్, రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు మీరు అక్కడ బిల్ పే చేసినా కానీ ఈ కార్డు ద్వారా, అండ్ డిపార్ట్మెంటల్ స్టోర్స్ అంటే డీమార్ట్ ఉంది కదా, ఇట్లాంటి స్టోర్స్లో బిల్ పే చేసిన, అండ్ గ్రాసరీ స్టోర్స్, ఇప్పుడు రిలయన్స్ సూపర్ మార్ట్ ఇట్లాంటివి ఉన్నాయి కదా, సో ఆ గ్రాసరీ స్టోర్స్కి వెళ్ళినా, లేకపోతే మూవీ టికెట్స్ బుక్ చేసుకున్నా కానీ ఇందులో మీరు ఎక్కడ ఈ కార్డ్ని యూజ్ చేసినా ఎవ్రీ 100 రూపీస్కి మీకు 10 రివార్డ్ పాయింట్స్ వస్తాయి. 10 రివార్డ్ పాయింట్స్ వాల్యూ ఎంత అంటే 2 రూపీస్ 50 పైసా. పర్సంటేజ్ కింద క్యాల్కులేట్ చేసుకుంటే 2.5% అయితే అవుతుంది. అంటే మీరు గ్రాసరీస్కి కానీ డైనింగ్ పైన కానీ ఒక 1000 రూపాయలు స్పెండ్ చేశారనుకోండి, 25 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది. అట్లా 10,000 స్పెండ్ చేశారనుకోండి, 250 రూపీస్ అనేది క్యాష్ బ్యాక్ వస్తుంది. అండ్ తర్వాత 1% ఫ్యూయల్ సర్చార్జ్ అయితే ఉంటుంది. ఫ్యూయల్ సర్చార్జ్ అంటే చాలా మందికి తెలియదు. ఫ్యూయల్ సర్చార్జ్ అంటే ఏంటిది అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 1000 రూపాయల పెట్రోల్ అనేది ఫిల్ చేయించుకున్నారు క్రెడిట్ కార్డ్ ద్వారా. సో 1000 రూపాయలు పెట్రోల్ ఫిల్ చేయించుకొని స్వైప్ చేస్తే మీకు 1000 రూపాయలు కట్ అవ్వవు, 1010 రూపాయలు కట్ అవుతాయి. 1% ఎక్కువగా ఛార్జ్ అయితే కట్ అవుతుంది. ఆ ఛార్జ్నే సర్చార్జ్ అంటారు. సో ఆ సర్చార్జ్ అనేది మళ్ళీ మీకు క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. ఎట్లా వస్తుంది అంటే, మీరు మినిమం 500 రూపీస్ నుంచి 4000 రూపీస్ మధ్యలో మీరు ఫ్యూయల్ ఫిల్ చేపిస్తేనే ఆ 1% క్యాష్ బ్యాక్ వస్తుంది, లేకపోతే రాదు. సో అది కూడా మీకు మంత్లీ 100 రూపీస్కి అయితే క్యాపింగ్ ఉంటుంది. అంటే మంత్లీ మీరు 10,000 స్పెండ్ చేశారనుకోండి ఇందాక చెప్పినట్లుగా, సో 10,000కి 1% మీకు 100 రూపీస్ అయితే ఫ్యూయల్ సర్చార్జ్ క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. తర్వాత ఈ కార్డుకి జాయినింగ్ ఫీ చూసుకున్నట్లయితే 1499 ప్లస్ GST, 1500 ప్లస్ GST అయితే ఉంటుంది. కాకపోతే ఈ కార్డు మీరు తీసుకున్న తర్వాత మీకు ఫస్ట్ బిల్లో ఈ ఫీ పేమెంట్ వస్తుంది కదా, ఫీ పేమెంట్ చేసిన తర్వాత మీకు 6,000 రివార్డ్ పాయింట్స్ బోనస్ కింద మీకు యాడ్ అవుతాయి. ఆ రివార్డ్ పాయింట్స్ వర్త్ ఎంత అంటే 1500 రూపీస్. సో ఇండైరెక్ట్గా మీకు జాయినింగ్ ఫీ లేనట్టే ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మీరు కార్డ్ అనేది తీసుకోవచ్చు. తర్వాత యాన్యువల్ ఫీ, అంటే ఇయర్లీ ఛార్జెస్ ఉంటాయి ప్రతి కార్డుకి. యాన్యువల్ ఫీ వచ్చేసి 1499 ప్లస్ GST, 1500 ప్లస్ GST అయితే ఉంటుంది. ఇన్ కేస్ మీరు ఈ సంవత్సరంలో 2 లక్షలు కనుక స్పెండ్ చేశారనుకోండి ఈ కార్డ్ ద్వారా అన్ని ట్రాన్సాక్షన్స్ కలిపి, సో మీకు నెక్స్ట్ ఇయర్ అనేది యాన్యువల్ ఫీ ఉండదు, నెక్స్ట్ ఇయర్ ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. 2 లక్షల కంటే కిందకి స్పెండ్ చేస్తే మీకు యాన్యువల్ ఫీ అనేది పడుతుంది. ఇవి కార్డుకి సంబంధించిన మెయిన్ డీటెయిల్స్. సో కార్డుకి అప్లై చేసుకునే ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు కార్డుకి అప్లై చేసుకోవడానికి అఫీషియల్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను నేను. సో డిస్క్రిప్షన్లో ఉన్న నా లింక్ నుంచి మీరు వెళ్ళినట్లయితే మీకు ఎక్స్ట్రాగా 500 రూపీస్ కూపన్ కూడా వస్తుంది. కాబట్టి డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ పైన క్లిక్ చేయండి.
సో డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ పైన క్లిక్ చేసిన తర్వాత మీరు ఎస్బీఐ క్రెడిట్ కార్డ్కి అప్లై చేసుకునే పేజ్కి వస్తారు. ఇక్కడ కిందకి స్క్రోల్ చేయండి. ఎస్బీఐలో ఉన్న అన్ని రకాల క్రెడిట్ కార్డ్స్ ఇక్కడ కనబడతాయి. మీరు స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళిన కొద్దీ ఇక్కడ బీపీసీఎల్ ఎస్బీఐ కార్డ్ ఓక్టన్ అని కనబడుతుంది. ఇక్కడ అప్లై నౌ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మరొకసారి స్టార్ట్ అప్లై జర్నీ పైన క్లిక్ చేయండి. ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ దగ్గర రైట్ ఆరో ఉందా, దీనిపైన క్లిక్ చేయండి. ఇక్కడ మీ ఫస్ట్ నేమ్ ఎంటర్ చేయండి, మీ మిడిల్ నేమ్ ఏదైనా ఉంటే మిడిల్ నేమ్ ఎంటర్ చేయండి, లాస్ట్ నేమ్ దగ్గర మీ సర్ నేమ్ ఎంటర్ చేయండి. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఐ అగ్రీ బాక్స్ టిక్ చేసేసి కంటిన్యూ పైన క్లిక్ చేయండి. మీ మొబైల్ నెంబర్ ఓటీపీ వస్తుంది, ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసి కన్ఫర్మ్ ఓటీపీ పైన క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మీ సిటీ నేమ్ ఎంటర్ చేసి సెర్చ్ పైన క్లిక్ చేసి సిటీని సెలెక్ట్ చేసుకొని కన్ఫర్మ్ సిటీ పైన క్లిక్ చేయండి. సిటీ నేమ్ అంటే మీ దగ్గరలో ఉన్న మేజర్ సిటీ, కరీంనగర్, వరంగల్ ఇట్లాంటి సిటీస్ ఉన్నాయి కదా, మీ దగ్గరలో ఏదైతే ఉంటుందో దాని పేరు ఎంటర్ చేసి కన్ఫర్మ్ సిటీ పైన క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మీ పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్ళిపోండి. తర్వాత మీ మదర్ నేమ్ ఎంటర్ చేయండి. తర్వాత ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయండి. తర్వాత కంటిన్యూ టు స్టెప్ 2 పైన క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మీరు సాలరీడ్ పర్సనా, సెల్ఫ్ ఎంప్లాయిడ్ పర్సనా ఏదైతే సెలెక్ట్ చేసుకోండి. రిటైర్డ్ పర్సన్ అయితే సెలెక్ట్ చేసుకోకండి, అప్రూవల్ అయితే రాదు. మీరు ప్రైవేట్ కంపెనీలో వర్క్ చేస్తున్నా, గవర్నమెంట్ కంపెనీలో వర్క్ చేస్తున్నా, సాలరీడ్ అయితే సాలరీడ్ సెలెక్ట్ చేసుకోండి. కంటిన్యూ పైన క్లిక్ చేయండి. తర్వాత మీ కంపెనీ డీటెయిల్స్ అనేది అడుగుద్ది, మీరు ఏ కంపెనీలో వర్క్ చేస్తున్నారో ఆ కంపెనీ పేరు ఎంటర్ చేయండి. ఆ కంపెనీలో మీ డిసిగ్నేషన్, మీరు ఏం వర్క్ చేస్తారో అది ఎంటర్ చేయండి. ఇన్ కేస్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే సెల్ఫ్ ఎంప్లాయిడ్ సెలెక్ట్ చేసుకోండి. మీ బిజినెస్ నేమ్ అడుగుద్ది. ఇన్ కేస్ మీకు బిజినెస్ ఉంటే బిజినెస్ నేమ్ ఎంటర్ చేయండి. డెసిగ్నేషన్ దగ్గర ఓనర్ అని పెట్టేయండి. బిజినెస్ లేకపోతే ఇన్స్టాగ్రామర్ కానీ మీరు అట్లాంటివి చేస్తున్నా కానీ వాటి పేర్లు కూడా ఇచ్చేసేయచ్చు. తర్వాత ఇక్కడ కంటిన్యూ పైన క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మీ కంప్లీట్ అడ్రస్ అనేది ఎంటర్ చేయండి. అడ్రస్ లైన్ 1, అడ్రస్ లైన్ 2, ల్యాండ్ మార్క్, పిన్ కోడ్, సిటీ, స్టేట్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ సెలెక్ట్ చేసుకోండి. మీ ఆధార్ కార్డులో ఉన్నట్టు సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ టు స్టెప్ 3 పైన క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ కేవైసీ ప్రాసెస్ అయితే ఉంటుంది. కేవైసీ ప్రాసెస్ అనేది మీకు కార్డ్ ఫాస్ట్గా అప్రూవల్ రావాలంటే సెకండ్ ప్రాసెస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఆన్లైన్ బ్యాంక్ వెరిఫికేషన్ అని ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకొని కన్ఫర్మ్ పైన క్లిక్ చేయండి. సో తర్వాత ఇక్కడ కంటిన్యూ టు డిజిలాకర్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ క్యాప్చా ఉంటుంది. క్యాప్చా ఈ బాక్స్లో ఏ విధంగా ఉంటే ఆ విధంగా ఎంటర్ చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. తర్వాత మీ ఆధార్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ తీసుకొచ్చి ఇక్కడ ఎంటర్ చేసి కంటిన్యూ పైన క్లిక్ చేయండి. తర్వాత మీ డిజిలాకర్ సెక్యూరిటీ పిన్ అడుగుద్ది. ఇన్ కేస్ మీకు పిన్ తెలిస్తే పిన్ ఎంటర్ చేసి కంటిన్యూ పైన క్లిక్ చేయండి. చాలామందికి డిజిలాకర్ పిన్ తెలియదు, గుర్తుండదు కూడా, సెట్ చేసుకొని వాళ్ళు కూడా ఉంటారు. సో జస్ట్ ఇక్కడ ఫర్గాట్ సెక్యూరిటీ పిన్ పైన క్లిక్ చేసి మీరు మీ ఆధార్ డీటెయిల్స్, ఓటీపీ అవి ఎంటర్ చేసినట్లయితే పిన్ సెట్ చేసుకోమంటుంది. కొత్త పిన్ సెట్ చేసుకొని ఆ పిన్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి జస్ట్ ఇక్కడ కంటిన్యూ టు పైన క్లిక్ చేయండి. తర్వాత అలో పైన క్లిక్ చేసేయండి, పర్మిషన్స్. తర్వాత ఇక్కడ మీ కంప్లీట్ అడ్రస్ అనేది వస్తుంది. ఇక్కడ వచ్చిన అడ్రస్కే మీకు క్రెడిట్ కార్డ్ అనేది డెలివరీ అవుతుంది అప్రూవ్ అయిన తర్వాత. సో అడ్రస్ అనేది కరెక్ట్గా ఉందా లేదా చూసుకొని కంటిన్యూ అండ్ కన్ఫర్మ్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీకు కార్డ్ ఎలిజిబిలిటీ వచ్చింది అనుకోండి, ఇక్కడ మీ పేరు అండ్ కంగ్రాచులేషన్స్ అని చెప్పేసి అయితే ఈ విధంగా వస్తుంది. ఇన్ కేస్ రిజెక్ట్ అయితే ఇక్కడ రిజెక్ట్ అని వస్తుంది. రిజెక్ట్ అయితే నేను ది బెస్ట్ ఈజీ అప్రూవల్ క్రెడిట్ కార్డ్ లింక్, టాటా న్యూ హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తే అది ఈజీగా అప్రూవల్ వస్తుంది చాలా మందికి. సో ఇన్ కేస్ ఇది రిజెక్ట్ అయితే దానికి అప్లై చేసుకోండి. సో ఇది అప్రూవ్ అయితే మాత్రం ఇక్కడ కంటిన్యూ పైన క్లిక్ చేయండి. తర్వాత ఇప్పుడు మీరు ఒక సెల్ఫీ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ క్లిక్ నౌ పైన క్లిక్ చేసి బ్రైట్ గా ఉన్న ఏరియాలో మీరు క్లియర్ గా విజిబుల్ గా కనబడేటట్టు సెల్ఫీ అయితే తీసుకోండి. సెల్ఫీ తీసుకొని అప్లోడ్ చేసేయండి. తర్వాత ఇప్పుడు ఈ కార్డ్ నుంచి మీ బ్యాంక్ ₹1 అనేది క్రెడిట్ అవుతుంది. తర్వాత మీరు మీ బ్యాంక్ నుంచి ₹1 అనేది వాళ్ళకి పే చేయాల్సి ఉంటుంది బ్యాంక్ వెరిఫికేషన్ కోసం. దానికోసం ఇక్కడ స్టార్ట్ విత్ పార్ట్ 1 పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీ బ్యాంక్ నేమ్, ఏ బ్యాంక్లో అకౌంట్ ఉందో మీకు ఆ బ్యాంక్ నేమ్ ఎంటర్ చేయండి. ఇక్కడ మీ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేయండి. ఇక్కడ రెండోసారి మీ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేయండి. ఆ అకౌంట్ యొక్క ఐఎఫ్ఎస్సి కోడ్ ఎంటర్ చేసి కంటిన్యూ టు పార్ట్ 2 పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు ₹1 అనేది మీ బ్యాంక్ అకౌంట్ క్రెడిట్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ మీరు ₹1 అనేది వాళ్ళకి పే చేయాలి. కంటిన్యూ టు పే 1 పైన క్లిక్ చేయండి. ఇక్కడ నెట్ బ్యాంకింగ్ ఉంటుంది, యూపీఐ ఉంటుంది. మీకు ఈజీగా ఉండాలంటే ఫోన్పే అంటే యూపీఐ ఉందా, యూపీఐ పైన క్లిక్ చేసేయండి. తర్వాత ఇక్కడ మీ యూపీఐ ఐడి అనేది ఎంటర్ చేయండి. యూపీఐ ఐడి అనేది మీకు తెలిస్తే ఓకే, తెలియకపోతే ఫోన్పేలో మీ ప్రొఫైల్ పైన క్లిక్ చేస్తే అక్కడ స్కానర్ దగ్గర యూపీఐ ఐడి వస్తుంది. మీ మొబైల్ నెంబరు అండ్ @YBL అట్లా వస్తుంది. సో లేకపోతే మెయిల్ ఐడి @YBL అట్లా వస్తుంది. అది తీసుకొచ్చి ఇక్కడ ఎంటర్ చేసి మేక్ పేమెంట్ పైన క్లిక్ చేసినట్లయితే మీ ఫోన్పేకి నోటిఫికేషన్ వస్తుంది ఈ విధంగా ₹1 పే చేయమని చెప్పేసి. ఇక్కడ జస్ట్ పే పైన క్లిక్ చేసి మీ ఫోన్పేది ఎంపిన్ ఎంటర్ చేశారంటే ₹1 అనేది వాళ్ళకి పే అయిపోద్ది. సో పే అయిపోయిన తర్వాత పేమెంట్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి ఈ విధంగా వస్తుంది అప్లికేషన్లోకి వచ్చినట్లయితే. ఇప్పుడు మీ కార్డుకి సంబంధించిన లిమిట్ కానీ యాన్యువల్ ఫీ, జాయినింగ్ ఫీ ఇవన్నీ కూడా ఇక్కడ చూపిస్తారు చూడండి. ఈ విధంగా చూసుకొని మీరు నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్ళిపోండి. నెక్స్ట్ స్టెప్లో మీరు ఏం చేసుకోవాల్సి ఉంటుందంటే
కార్డ్ అనేది యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఈ కార్డు మీకు అప్రూవ్ అయింది, బట్ మీ ఇంటికి పోస్ట్లో వచ్చేలోపు 7 days 10 days అవుతుంది కదా, అంతలోపు కూడా మీరు ఈ కార్డ్ని యూజ్ చేసుకోవచ్చు, ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్కి యూజ్ చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ యాక్టివేట్ కార్డ్ యూసేజ్ పైన క్లిక్ చేసి ఇక్కడ డొమెస్టిక్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అని ఉందా, దీన్ని ఆన్ చేసుకోండి. దీన్ని ఆన్ చేసుకుంటే మీకు ఈ కార్డ్ రాకముందే మీరు SBI కార్డ్ అనే యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగిన్ అయినట్లయితే మీకు ఈ విధంగా కార్డ్ డీటెయిల్స్ అనేది చూపిస్తుంది. ఇక్కడ ఏదైతే డీటెయిల్స్ చూపిస్తున్నాయో ఈ విధంగా కార్డ్ డీటెయిల్స్ని అండ్ CVV క్లిక్ చేస్తే CVV వస్తుంది. సో వాటిని చూసుకొని మీరు ఆన్లైన్లో రీఛార్జెస్ కానీ అమెజాన్ ఫ్లిప్కార్ట్లో ఏమైనా కొనుక్కున్నప్పుడు కానీ ఈ 7 daysలో కార్డు మీ ఇంటికి వచ్చే వరకు 5 to 7 days అని చూపిస్తున్నారు కదా, ఈ 7 daysలో మీరు ఆన్లైన్లో కార్డుని అయితే యూజ్ చేసుకోవచ్చు. సో ఇవి కార్డ్ డీటెయిల్స్ అండ్ కార్డుకి అప్లై చేసుకునే ప్రాసెస్. ఈ విధంగా మీరు SBI BPCL 110 కార్డుకి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కింద కమెంట్ చేయండి. అండ్ కార్డ్ అప్లికేషన్ ప్రాసెస్లో ఏదైనా డౌట్ ఉన్నా కానీ ఎమర్జెన్సీ డౌట్ ఉంటే ఇక్కడ కనబడుతున్న మెయిల్ ఐడి ఉంది కదా, ఈ మెయిల్కి మెయిల్ చేయండి. మీకు ఎక్కడైతే ప్రాబ్లం వస్తుందో ఆ ప్రాబ్లం స్క్రీన్ షాట్ తీసి దాని గురించి డిస్క్రైబ్ చేసి టెక్స్ట్ పెట్టి మాకు మెయిల్ అనేది చేయండి. మా నుంచి మీకు తప్పకుండా రెస్పాన్స్ అనేది వస్తుంది. సో ఇది కంప్లీట్ వీడియో. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. అండ్ ఇన్ కేస్ ఈ కార్డ్ అనేది మీకు ఏదైనా రీజన్స్ వల్ల రిజెక్ట్ అయింది అనుకోండి, సో యాక్సిస్ ఇండియన్ ఆయిల్ క్రెడిట్ కార్డ్ కూడా ఫ్యూయల్ పైన మంచి క్యాష్ బ్యాక్ అనేది ఇస్తుంది. సో దాని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో అండ్ కమెంట్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తా. సో అది కూడా మీకు అవసరం ఉంటే అప్లై చేసుకోండి ఇది రిజెక్ట్ అవుతే. సో మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.